బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన విషయం, కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని ఫ్యామిలీ ఉంది. దీంతో పేర్ని నాని భార్యను ఇప్పటికే విచారించారు. ఇప్పటికే ఆమెకు ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది. అయితే పేర్ని నాని బెయిల్పై సస్పెన్స్ కొనసాగుతోంది. రేషన్ బియ్యం మాయం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పేర్ని నాని ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. మరోవైపు కేసు నమోదైన నాటి నుంచి పేర్ని నాని అజ్ఞాతంలోనే ఉన్నారు. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. సేమ్ ఇలానే పేర్ని జయసుధ విషయంలోనూ ఇలానే జరగడంతో ఆమె కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అనంతరం పోలీసుల విచారణకు హాజరయ్యారు. మరి పేర్ని నాని అంశంలో ఏం జరుగుతుందో చూడాలి.